బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో ఐక్యపరచబడ్డం. అంటే ఒక వ్యక్తికి యేసు ప్రభువు మరణం గురించి కానీ పునరుత్థానం గురించి కానీ తెలియకపోతే అతడు బాప్తిజం తీసుకోవడానికి అర్హుడు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది మా అబ్బాయి కంటే పెళ్ళి చేయాలని కొంచెం బాప్తిజం ఇచ్చేయండి. అలాంటి బాప్తిజాలు మేమేమమ్మా ఇక్కడ? పెళ్లి బాప్తిజాలు, బీఈడి కాలేజీలో సీటు కోసం బాప్తిజాలు, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం బాప్తిజాలు, క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సిఎంసీలో సీటు కోసం బాప్తిజాలు మనమేమో ఇక్కడ. బహుశా కొన్ని సంఘాలు ఇస్తారేమో డబ్బులు తీసుకుని. బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు క్రీస్తు మరణం గురించి కానీ ఆయన పునరుత్థానం గురించి కానీ సరైన అవగాహన లేకుండా నువ్వు బాప్తిజంలోకి రాలేవు. బాప్తిజం అంటేనే అది నీటిలో ముంచబడడం అనగా యేసు ప్రభు మరణములో ఐక్యపరచబడ్డం, తిరిగి లేపబడ్డం అనగా యేసు ప్రభు పునరుత్థానంలో ఏం పడ్డం? ఐక్యపరచబడ్డం. ఇది బాప్తిజం అంటే అర్థం. అది యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యారు అనే విషయం మనకు అర్థం కాకపోతే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి మనకు అర్హత లేదు. క్రీస్తు ప్రభు పునరుత్థానం మనందరికీ ఓ గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది, నిరీక్షణ ఇచ్చింది. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన అందరిలాంటోడు కాదు. కారణం ఏంటి? ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ మరణం ముంగడి తలొగ్గి మరణ బంధకాల చేత బంధించబడి ప్రక్కన నిలబడితే ప్రభువారు వచ్చి మరణాన్ని జయించి 3వ రోజున ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని శాసించి నిలబడిన దేవుడు మరణమును తలంచేసిన వాళ్ళందరూ ఒకటే అయిపోతారా? యేసుప్రభువుని అందరిలో ఒకటిగా ఎంచుతున్నావు. కొన్ని సందర్భాల్లో గుర్తింపు లేదా? వాస్తవం తెలియదా నీకు? మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసయ్య. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలోనికి ఎవ్వరూ రానట్టుగా వచ్చారు, ఈ లోకం నుండి ఎవరు వెళ్ళనట్టుగా వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. ఏ ఒక్కరూ రానట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కన్య గర్భాన. ప్రైజ్ ది లార్డ్. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ త్రూ ఎ వర్జిన్ womb. He left the world through an empty tomb. Virgin womb and empty tomb are two wonderful things that we have to understand in the life of Jesus. ఆ రెండు బ్రాకెట్లు చాలు మనకి యేసు ప్రభు గొప్పతనం అర్థం చేసుకోవడానికి. కన్య గర్భాన వచ్చాడు యేసయ్య, ఏ ఒక్కరు రాలేదు. ఎంటీ ట్యూమ్ నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సమాధిని ఏం చేయలేదు, గెలవాలి. ఎనెస్టమీ అంటే అదే, లేవడం, తిరిగి లేవడం. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన ద్వారా మీరు ఏం చేయబడ్డారు? లేపబడ్డారు అనే మాట పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో రాశాడే. పాపం మనిషిని మరణంలో తీసుకెళ్ళిపోతే రక్షకుడైన దేవుడు ఆ మరణంలో నుండి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన జీవంలో తీసుకొచ్చాడు. నువ్వు లేచావా?